బుద్ధుడి సూత్రాల్ని నమ్మే జాంగ్ అనే ఒక డీమన్ హంటర్ రాక్షసుల్ని మంచివాళ్ళుగా మార్చే ప్రయత్నం చేస్తుంటాడు. డ్యూయాన్ అనే అమ్మాయి తనని ప్రేమించమని అతను వెంటబడుతూ ఉంటుంది. ప్రేమకి, ప్రొఫెషన్‌కి మధ్య జాంగ్ ఏం చేశాడు? డీమన్స్‌ని బంధించి మంచిగా మార్చాడా లేదా అనేదే కాన్సెప్ట్. ఇది 2013లో రిలీజ్ అయిన 'జర్నీ టు ద వెస్ట్' అనే చైనీస్ ఫిలిం. ఇక కథలోకి వెళ్తే మూవీ స్టార్టింగ్‌లో ఒక నది పైన ఉండే చిన్న ఊరిని చూపిస్తారు. అక్కడ ఒక చిన్న పాప పడవలో కూర్చొని నీళ్లతో ఆడుకుంటూ ఉంటుంది. పాప వాళ్ళ నాన్నొచ్చి ఆమెను పడవ నుండి పైకి తీస్తాడు. నీళ్లలో మాన్‌స్టర్ ఉందని దూరంగా ఉండమని చెప్తాడు. ఆ పాప అసలు మాన్‌స్టర్స్ అనేవే ఉండవంటుంది. దాంతో వాళ్ళ నాన్న ఆ పాపకి భయం నేర్పిద్దామని చెప్పి అదిగో ఆ నీళ్లలో ఏముందో చూడమని చెప్తాడు. ఆ పాప అలాగే కాన్సంట్రేషన్‌గా చూస్తూ ఉన్నప్పుడు సడన్‌గా ఆ నీళ్లలోంచి బయటకొచ్చి పాపను భయపెడతాడు. భయంతో ఆ పాప ఏడ్చేస్తుంది. దాంతో పాపను మళ్ళీ నవ్వించడానికి అదే నీళ్లలో స్టంట్ చేస్తూ ఉంటాడు. అది చూసి పాప ఎంజాయ్ చేస్తుంది. అయితే సడన్‌గా అతన్ని నీళ్లలోంచి ఏదో లాగేస్తూ ఉంటుంది. ఒక పక్క పాపకి ఇదేం తెలియక నాన్న కావాలని ఇలా చేస్తున్నాడేమో అనుకొని అలాగే చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అలా చూస్తుండగానే ఆ డీమన్ అతన్ని తినేసి ఆ వాటర్ మొత్తం రక్తంతో నిండిపోతుంది. పాప వాళ్ళ అమ్మొచ్చి ఆ పాపను అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడికి ఒక ప్రీస్ట్ వస్తాడు. అందరూ చూస్తుండగా ఆ నీళ్ళలోకి ఒక బాంబ్ వేస్తాడు. అది పేలి ఒక పెద్ద ఫిష్ చనిపోతుంది. ఆ ఫిష్‌ని ఊర్లోకి తీసుకొచ్చి వేలాడదీసి ఆ ఫిష్షే డీమన్ అని, అదే పాప వాళ్ళ నాన్నని చంపేసిందని ఊరందరికీ చెప్తాడు. అక్కడి ప్రజలంతా డీమన్ చనిపోయిందని సంబరాలు చేసుకుంటూ ప్రీస్ట్‌కి కానుకగా డబ్బులు అవి ఇస్తుంటారు. అప్పుడే జాంగ్ అనే యువకుడు అక్కడికొస్తాడు. ఆ ఫిష్ డీమన్ కాదు, నార్మల్ ఫిష్ అని, అదెవరిని చంపలేదని చెప్తాడు. కానీ ఆ ప్రీస్ట్ అక్కడ ప్రజల్ని ఏమార్చడానికి ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తాడు. దాంతో ప్రజలంతా ప్రీస్ట్‌నే నమ్ముతారు. ప్రీస్ట్ జాంగ్ గురించి చాడీలు చెప్తూ ఇతను డీమన్‌తో కలిసి పనిచేస్తున్నాడని, అందుకే దాన్ని రక్షించడానికి వచ్చాడని చెప్తాడు. దాంతో అక్కడి వాళ్ళంతా ప్రీస్ట్ మాటలు నమ్మి జాంగ్‌ని కొడతారు. ప్రీస్ట్ డీమన్‌ని చంపేశానని, ఇక భయపడాల్సిన పనిలేదని చెప్తాడు. ఏ భయం లేకుండా అందరినీ నీళ్లలోకి దూకమని చెప్తాడు. కానీ వాళ్ళలో ఇంకా భయం పోలేదు. దాంతో ప్రీస్ట్ తన అసిస్టెంట్‌ని బలవంతంగా నీళ్లలోకి తోస్తాడు. అతనికేం అవ్వకపోయేసరికి నిజంగానే డీమన్ చనిపోయిందనుకొని మిగతా వాళ్ళు కూడా నీళ్లలోకి దూకుతారు. జాంగ్‌ని తాడుకు కట్టేసి వేలాడదీసి అందరూ నీళ్లలో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. జాంగ్‌కి దూరం నుండి డీమన్ రావడం కనిపిస్తుంది. అందరినీ వెళ్ళిపోమని చెప్పినా గానీ ఎవరూ పట్టించుకోరు. డీమన్ వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళలో ఇద్దరిని తినేశాక అప్పుడు అది చూసి అందరూ హడావిడిగా పారిపోతారు. నీళ్ల నుండి బయటకొచ్చేసినా, హైట్‌కి వెళ్లి దాక్కున్నా, ఏ మూలనున్నా తన నాలుకతో లాక్కొని మరీ మింగేస్తుంది. జాంగ్ అందరినీ కదలకుండా సైలెంట్‌గా ఉండమని చెప్పడంతో పరిగెత్తడం ఆపేసి ఎక్కడి వాళ్ళు అక్కడ కామ్‌గా ఉంటారు. సినిమా స్టార్టింగ్‌లో చూపించిన పాప వాళ్ళ అమ్మ దగ్గరికి భయంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. డీమన్ ఆ పాపని నాలుకతో లాగేస్తుంది. అందరూ కలిసి పాపని కాపాడే ప్రయత్నం చేస్తారు. కానీ ఎంత ట్రై చేసినా డీమన్ ఆ పాపని తినేస్తుంది. దాంతో పాప వాళ్ళమ్మ ఆ బాధ తట్టుకోలేక కత్తి తీసుకొని డీమన్‌ని చంపడానికి నీళ్లలోకి దూకుతుంది. డీమన్ చాలా పెద్దగా ఉండడంతో తనేం చేయలేకపోతుంది. ఇంకా డీమన్ ఆమెను కూడా తినేస్తుంది. జాంగ్ నోటితో తన కట్లను విప్పుకుంటాడు. అంతలో డీమన్ బ్రిడ్జ్ పైన అటాక్ చేస్తుంది. బ్రిడ్జ్ కూలిపోయి ఒక బేబీ బుట్టతో సహా వాళ్ళమ్మ చేతుల్లోని జారి కింద పడిపోతుంది. జాంగ్ తన ప్రాణాలను రిస్క్లో పెట్టి మరీ ఎలాగోలా ఆ బేబీని కాపాడతాడు. డీమన్ నీళ్ళల్లో ఉంటే దాంతో ఫైట్ చేయలేమని చెప్పి అంతా కలిసి ఎలాగోలా ఆ డీమన్ని నీళ్లకు దూరంగా రప్పిస్తారు. నీళ్ల నుండి బయటికి రాగానే డీమన్ మనిషిలా మారిపోతాడు. ప్రజలు అతన్ని చూసి భయపడి చంపడానికి వెళ్తుంటే జాంగ్ వాళ్ళందరినీ ఆపి అతన్ని నేను కంట్రోల్ చేస్తా అని చెప్తాడు. తన దగ్గర ఉన్న నర్సరీ రైమ్స్ బుక్ తీసి అందులో ఉన్న రైమ్స్ని డీమన్కి వినిపిస్తాడు. చెంటి పిల్లల ముందు పాడే జోలపాటలు పాడేసరికి డీమన్కి వికారం వస్తుంది. కోపం కంట్రోల్ చేసుకోలేక జాంగ్ని కొడతాడు. అప్పుడే ఎవరో అమ్మాయి వచ్చి డీమన్ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తుంది. ఓ మూలన పడేసి బాగా చితక్కొడుతుంది. తన దగ్గరున్న క్లాత్తో అతన్ని బంధించి ఆ డీమన్ ఆత్మని ఒక బాల్లోకి పంపిస్తుంది. అలా బాల్లోకి వెళ్ళిన డీమన్ ఆత్మ చిన్న బొమ్మలా కన్వర్ట్ అవుతుంది. ఆ బొమ్మతో జాంగ్ దగ్గరికి వెళ్ళాక ఆ అమ్మాయి రివీల్ అవుతుంది. తన పేరు డ్యూయాన్. డ్యూయాన్ కూడా ఒక డీమన్ హంటర్. ఆమె జాంగ్ దగ్గరికి వచ్చి నువ్వు కూడా డీమన్ హంటర్వా అని అడుగుతుంది. జాంగ్ అవునని చెప్తాడు. అప్పుడు డ్యూయాన్ అతని హంటింగ్ ప్రాసెస్ గురించి అడుగుతుంది. జాంగ్ తన దగ్గర ఉన్న రైమ్స్ బుక్ని చూపించి ఈ రైమ్స్ చదివి డీమన్ల మనసు మార్చేసి వాళ్ళని మంచిగా చేస్తా అని చెప్తాడు. అది విన్న డ్యూయాన్ జాంగ్ని నకిలీ హంటర్ అనుకుంటుంది. తన మ్యాజిక్ బ్యాంగిల్స్తో మ్యాజిక్ చేసి జాంగ్కి చూపిస్తుంది. జాంగ్ని హేళన చేస్తూ నీలాంటి పిల్ల బచ్చాలని చాలామందిని చూసా అని నవ్వుతుంది. డీమన్ నుండి ఆ ఊరిని కాపాడినందుకు గాను ఆ ప్రజల నుండి కానుకలు తీసుకుంటుంది. ఇన్సల్ట్ చేసినందుకు జాంగ్ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో జాంగ్ తన మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. వాటర్ డీమన్
గురించి మాస్టర్కి చెప్తే అతను దాని బ్యాక్ స్టోరీ చెప్తాడు. ఆ డీమన్ ఒకప్పుడు మామూలు మనిషి, చాలా మంచివాడు. ఒకసారి చిన్నపిల్ల నీళ్ళలో మునిగిపోతుంటే కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. కానీ అక్కడి ప్రజలు అతన్ని కిడ్నాపర్ అనుకొని చంపేసి ఆ నీళ్ళలో పడేశారు. అప్పుడు అతను వాటర్ డీమన్లా మారి ఆ ఊరి వాళ్ళపై పగ తీర్చుకోవడానికి వచ్చాడని చెప్తాడు. జాంగ్ తన మాస్టర్ని అసలు నిజంగానే నర్సరీ రైమ్స్ పవర్ఫుల్గా పనిచేస్తాయా అని అడుగుతాడు. ఎందుకలా అడుగుతున్నావని మాస్టర్ అడిగితే తనకు కూడా మిగతా హంటర్స్ లాగా డీమన్స్ని చంపేయాలనుందని చెప్తాడు. అప్పుడు మాస్టర్ ఒక పాముని ఎగ్జాంపుల్గా చూపిస్తూ వాటి కూరలు పీకేస్తే అవి ఎలాగైతే హాని చేయని జీవులుగా మారాయో డీమన్స్ కూడా అంతే అని చెప్తాడు. డీమన్స్ని చంపడం సొల్యూషన్ కాదు, వాళ్ళని మంచివాళ్ళుగా మార్చాలి, అందుకే రైమ్స్ బుక్ ఉందని చెప్తాడు. జాంగ్ చిన్న పాపని కాపాడలేకపోయానని నేడుస్తుంటే మాస్టర్ అతన్ని ఓదారుస్తాడు. టైం గడిచే కొద్దీ అనుభవం అదే వస్తుందిలే అని నచ్చ చెప్తాడు. కట్ చేస్తే ఎక్కడో కొండల మధ్య ఉన్న ఒక హోటల్కి ఒక కపుల్ లంచ్ చేయడానికి వెళ్తారు. ఆ హోటల్లో వాళ్ళు తప్ప కస్టమర్స్ ఎవరూ ఉండరు. లోపల వాళ్ళ దగ్గరికి ఒక సర్వర్ వచ్చి అతను వాళ్ళకి ఆ హోటల్లోనే స్పెషల్ డిష్ అయిన పంది మాంసాన్ని చూపిస్తాడు. వాళ్ళ పంది మాంసాన్ని ఆర్డర్ చేసి తింటారు. వాళ్ళకది చాలా టేస్టీగా అనిపిస్తుంది. దీన్ని చేసింది ఎవరని సర్వర్ని అడిగితే ఈ హోటల్ ఓనరే చేశాడని చెప్తాడు. అప్పుడే మనకు ఆ ఓనర్ని చూపిస్తారు. ఓనర్ చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తాడు. ఆ అమ్మాయి అతని అందాన్ని చూసి ఫ్లాట్ అయిపోయి పక్కనున్న లవర్ని నెగ్లెక్ట్ చేస్తూ హోటల్ ఓనర్ని ఫ్లెట్ చేస్తూ ఉంటుంది. పక్కన కూర్చోమని పిలిచేదైనా మాట్లాడమని అంటుంది. ఓనర్ వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చుంటాడు. కాసేపు అయ్యాక అతను మనిషి కాదు డీమన్ అని తెలుస్తుంది. అది చూసి భయపడి ఆ కపుల్ పారిపోవడానికి ట్రై చేస్తారు. అప్పుడే రోస్ట్ అవుతున్న పిక్స్ లోపల మనుషులను చూపిస్తారు. ఇంతలో డీమన్ వచ్చి వాళ్ళిద్దరిని చంపేస్తాడు. ఆ రోజు రాత్రి జాంగ్ అదే హోటల్కి వస్తాడు. అక్కడ ఒక లేడీ సర్వర్ అతనికి హోటల్ చూపిస్తుంది. అక్కడ చాలామంది కస్టమర్స్ ఉంటారు. కానీ జాంగ్కి డీమన్ క్రియేట్ చేసిన భ్రమ కాకుండా రియాలిటీ కనిపిస్తుంది. అంటే మనుషులు కాకుండా వాళ్ళ శవాలు కనిపిస్తాయి. ఆ లేడీ సర్వర్ జాంగ్కి పిగ్ రోస్ట్ చూపిస్తుంది. అప్పుడు జాంగ్కి అందులో ఉన్న మనుషుల బాడీలు కనిపిస్తాయి. జాంగ్ ఆమెతో నేను డీమన్ హంటర్ని, నీ అసలు రూపం బయట పెట్టమని అంటాడు. ఆమె భయపడకుండా జాంగ్కి ఎదురు తిరుగుతుంది. అతని మీదకి దాడి చేయడానికి రాబోతుంటే అప్పుడే జియాన్ అక్కడికి వస్తుంది. ఆ డీమన్తో ఫైట్ చేసి బాగా కొట్టగానే అది దుమ్ములా బ్లాస్ట్ అయిపోతుంది. డియాన్ తన చేతికున్న బ్యాంగిల్స్తో అక్కడున్న డీమన్స్ అన్నిటినీ చంపేస్తుంది. ఆ బ్యాంగిల్ తగలగానే డీమన్స్ అన్నీ బ్లాస్ట్ అయిపోతాయి. చివరిగా హోటల్ ఓనర్ వస్తాడు. జియాన్ అతనితో ఫైట్ చేస్తుంది. కానీ అతను చాలా పవర్ఫుల్గా ఉంటాడు. తన మ్యాజిక్ బ్యాంగిల్ పవర్స్ని 100 రెట్లు పెంచి ఫైట్ చేసినా కూడా అతనికి ఏమీ అవ్వదు. చాలాసేపు ఫైట్ చేశాక డీమన్ ఒరిజినల్ రూపం రివీల్ అవుతుంది. అదొక పందిభూతం. జియాన్ ఆ పిగ్ డీమన్ని వెనక నుండి గట్టిగా పట్టుకొని జాంగ్ని పిలుస్తుంది. ఆ డీమన్కి లిప్ లాక్ పెట్టి దాన్ని నోట్లోకి పీల్చుకోమని చెప్తుంది. జాంగ్ ముందు దానికి ఒప్పుకోకపోయినా ఇంక వేరే దారి లేక అయిష్టంగానే ఆ డీమన్ని నోట్లోకి పీల్చుకుంటాడు. ఇంకా తర్వాత వెంటనే జియాన్ జాంగ్కి లిప్ లాక్ పెట్టి పూర్తిగా ఆ డీమన్ని తన నోట్లోకి తీసుకుంటుంది. తర్వాత తన బ్యాగ్లోకి ఊది బందీ చేస్తుంది. కానీ ఆ డీమన్ పవర్ఫుల్గా ఉండడం వల్ల తనకి కంట్రోల్ అవ్వక జియాన్ చేతిలో ఉండి ఆ బ్యాగ్ కింద పడిపోతుంది. ఈసారి డీమన్ పెద్దగా అయ్యి పూర్తిగా అడవి పందిలా మారిపోవడంతో ఇంకా దాన్ని ఎదిరించడం కష్టమని అర్థమై వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. జియాన్కి దెబ్బ తగిలి ఉండడంతో పక్కనే ఉన్న చెరువు దగ్గర తన గాయాల్ని క్లీన్ చేసుకుంటుంది. జాంగ్ మొహమాటంగానే ఆమెకు హెల్ప్ చేస్తాడు. జియాన్ డబ్బు కోసం డీమన్స్ని వేటాడుతుంది. కానీ జాంగ్ మాత్రం డీమన్స్ని మంచిగా మార్చాలని అనుకుంటాడు. జాంగ్ మాటలకి జియాన్ ఇంప్రెస్ అయ్యి జాంగ్ని కిస్ చేయడానికి ట్రై చేస్తే జాంగ్ భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. జాంగ్ తన మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. పిగ్ డీమన్ గురించి మాస్టర్ని అడుగుతాడు. మాస్టర్ జాంగ్కి పిగ్ డీమన్ వెనుకున్న బ్యాక్ స్టోరీ చెప్తాడు. డీమన్ అవ్వకముందు అతను చాలా మంచివాడు, భార్యని బాగా ప్రేమించేవాడు. కానీ తన వైఫ్ వేరే వాడితో అఫైర్ పెట్టుకుంటుంది. భార్య అండ్ ఆమె బాయ్ ఫ్రెండ్లు ఇద్దరూ కలిసి అతన్ని చంపేశారు. అందుకే అతను డీమన్లా మారాడని చెప్తాడు. జాంగ్ అతనికి జరిగింది విని బాధపడతాడు. జాంగ్ మాస్టర్తో ఆ డీమన్ చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, హ్యాండిల్ చేయడం కష్టంగా ఉందని చెప్తాడు. మాస్టర్ జాంగ్తో పిగ్ డీమన్ని హ్యాండిల్ చేయాలంటే అంతకంటే పవర్ఫుల్ డీమన్ని వెతకాలి. మంకీ కింగ్ని కలిస్తే పిగ్ డీమన్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్పిస్తాడు అని చెప్తాడు. మంకీ కింగ్ని 500 ఇయర్స్ బ్యాక్ బుద్ధుడు ఒక పాత టెంపుల్లో బంధించుంచుతాడు. ఆ టెంపుల్ 5 ఫింగర్స్ అనబడే మౌంటైన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మంకీ కింగ్ని కలిసి పిగ్ డీమన్ గురించి చెప్పమని అంటాడు. కానీ మంకీ కింగ్ చాలా తెలివైన వాళ్ళని అతని ట్రాప్లో పడొద్దని చెప్తాడు. ఆ రైమ్స్ బుక్ ఇచ్చి దాంతో మంకీ కింగ్ని మంచిగా చేసుకో అని చెప్తాడు. ఇంకా జాంగ్ మంకీ కింగ్ని కలవడానికి బయలుదేరతాడు. కానీ దారి మధ్యలో ఒక ట్రాప్లో చిక్కుంటాడు. కొందరు డీమన్ హంటర్స్ అక్కడికి వస్తారు. వాళ్ళు ఆల్రెడీ జియాన్ని కూడా బంధించుంచుతారు. వాళ్ళు డీమన్స్నే కాకుండా డీమన్ హంటర్స్ని కూడా చంపేసే బ్యాచ్ అని చెప్తారు. అందులో ఒక ఆమె ఒక బందీని క్రూరంగా నరికేస్తే అతను రక్తం చెముతూ పడిపోతాడు. తర్వాత జాంగ్ దగ్గరికి వచ్చి నువ్వు డీమన్ హంటర్వా అని అడుగుతుంది. అప్పుడు జియాన్ జాంగ్ని కాపాడడానికి అతడు నా భర్త, నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడని చెప్తుంది. కానీ వాళ్ళు అదేం నమ్మరు. ఒకవేళ నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే హక్ చేసుకుని చూపించమని అంటారు. జాంగ్ దానికి ఒప్పుకోడు. జియాన్ హక్ చేసుకోమని బలవంతం చేస్తుంటుంది. అప్పుడే జియాన్ చేతికున్నవి నకిలీ కట్లని తెలుస్తుంది. జియాన్ నాటకం ఆడుతుందని
వాళ్ళంతా జియాన్ మనుషులే అని తెలిసిపోతుంది. జాంగ్ జియాన్పై కోప్పడతాడు. జియాన్ తను జాంగ్ని ప్రేమిస్తున్నానని చెప్పి అందుకే అతనికి దగ్గర అవ్వడానికి అలా చేశానని చెప్తుంది. జాంగ్ చిరాకు పడి అతనికి తన గోల్ తప్ప ఇంకేది ఇంపార్టెంట్ కాదని చెప్తాడు. జాంగ్ అక్కడి నుండి వెళ్లాలని అనుకుంటాడు. కానీ జియాన్ అతను ఆపి ఒక బోర్డులో బంధిస్తుంది. జియాన్ పైన జాంగ్కి ప్రేమ రావడానికి జియాన్ తన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటుంది. జియాన్కి సున్నితంగా ఉండడం తెలియదు. అందుకే జియాన్ ఫ్రెండ్ ఒక మ్యాజిక్ స్టిక్కర్ని ఇస్తుంది. ఈ స్టిక్కర్ నీ ఒంటి మీద ఉన్నంతసేపు బయట నేను ఏం చేస్తే లోపల నువ్వు అలాగే బిహేవ్ చేస్తావని చెప్పి జియాన్ని లోపలికి పంపుతుంది. జియాన్ జాంగ్ దగ్గరికి వెళ్ళగానే బయట ఉన్న అమ్మాయి రొమాంటిక్గా ఉండడానికి ట్రై చేస్తుంది. కానీ బయట తనని వేరే వాడు డిస్టర్బ్ చేస్తుండడంతో అతన్ని కొడుతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ జియాన్ కూడా జాంగ్ని కొడుతుంది. అతన్ని కొట్టినందుకు జియాన్ బాధపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆ మ్యాజిక్ స్టిక్కర్ జియాన్ నుండి ఊడిపోయి జాంగ్ పైన పడుతుంది. జియాన్ ఏడుస్తూ వెళ్ళడం చూసిన ఆమె ఫ్రెండ్స్ జాంగ్ ఏదో చేస్తుంటాడు అనుకొని అతన్ని కొట్టడానికి లోపలికి వస్తారు. లోపల జరిగేదేది తెలియక బయట జియాన్ ఫ్రెండ్ ఇంకా రొమాంటిక్గా ఉండడానికి ట్రై చేస్తూ హాట్గా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ మ్యాజిక్ స్టిక్కర్ వల్ల జాంగ్ కూడా తనకు తెలియకుండానే అమ్మాయిలా డ్యాన్స్ చేస్తుంటాడు. అది చూసి జియాన్ మనుషులు అసహ్యంగా ఫీల్ అవుతారు. జాంగ్ తేడా అనుకొని అతన్ని చితక్కొడతారు. జాంగ్ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోవడానికి బయలుదేరతాడు. అంతలో పిగ్ డీమన్ అక్కడికి వస్తాడు. జియాన్ వాళ్ళ మనుషుల్ని ఫైట్కి రెడీ అవ్వమని చెప్తుంది. జియాన్ తన మనుషులు కలిసి వాళ్ళ వెహికల్తో డీమన్ని అటాక్ చేస్తారు. డీమన్కి డాష్ ఇవ్వగానే వెహికల్ తుక్కు అయిపోయి డీమన్తో పాటు వీళ్ళు కూడా తల ఓయి పడతారు. జియాన్ స్ప్రో తప్పి పడిపోతుంది. ఆమె చనిపోయిందనుకొని జాంగ్ చాలా బాధపడతాడు. సడన్గా లేచి జాంగ్తో దొరికిపోయావులే, నీకు నా పైన ప్రేమ ఉంది కానీ దాన్ని ఒప్పుకోవట్లేదంటూ అతన్ని హక్ చేసుకుంటుంది. అంతలో పిగ్ డీమన్ వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తుంటుంది. అప్పుడే అక్కడికి వేరే డీమన్ హంటర్స్ వస్తారు. ముగ్గురికి వేరువేరు పవర్స్ ఉంటాయి. వాళ్ళు పిగ్ డీమన్తో ఫైట్ చేసి దాన్ని బంధించే ప్రయత్నం చేస్తారు కానీ అది పారిపోతుంది. అది వెళ్ళిపోయాక వాళ్ళలో వాళ్ళే నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ పడుతూ ఉంటారు. జాంగ్ వాళ్ళని ఆపి మనలో మనం కొట్టుకుంటే ఆ డీమన్ని ఆపలేమని చెప్తాడు. కానీ జాంగ్ చెప్పింది వాళ్ళు పట్టించుకోరు. జాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ జియాన్ని తన రైమ్స్ బుక్ ఇవ్వమని అడుగుతాడు. జియాన్ తనని కూడా తీసుకెళ్లమని అడుగుతుంది. కానీ జాంగ్ అందుకు ఒప్పుకోడు. జియాన్ డిసప్పాయింట్ అయి కోపంతో రైమ్స్ బుక్ని చింపేస్తుంది. జాంగ్ని కొట్టి ఇన్సల్ట్ చేస్తుంది. పాపం జాంగ్ సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జాంగ్ తన మాస్టర్ చెప్పిన 5 ఫింగర్స్ మౌంటైన్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ టెంపుల్ కానీ బుద్ధుడి విగ్రహం కానీ ఏదీ కనిపించదు. చిన్న హట్ లాంటిది మాత్రమే ఉంటుంది. లోపల ఒక నీళ్ల తొట్టు ఉంటుంది. అందులో మిర్రర్ రిఫ్లెక్షన్లో ఏముందో చూడమని రాసుంటుంది. జాంగ్ కొండపై కూర్చొని కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేషన్తో చూస్తాడు. ఆ లొకేషన్ మొత్తాన్ని నీళ్ల రిఫ్లెక్షన్స్లా ఊహించుకొని చూసేసరికి బుద్ధుడు కనిపిస్తాడు. మంకీ కింగ్ ఆ కొండ దగ్గర ఉన్నాడని అర్థమవుతుంది. జాంగ్ అక్కడికి వెళ్తాడు. అక్కడ చిన్న చిన్న చెట్లు ఫ్లవర్స్ ఉంటాయి. వాటి మధ్యలో గుహలాగా ఒక హోల్ ఉంటుంది. జాంగ్ ఆ హోల్ నుండి గుహ లోపలికి వెళ్తాడు. లోపల ఒక ముసలి వ్యక్తి కనిపించి తనే మంకీ కింగ్ అని చెప్తాడు. 500 years తర్వాత ఒక మనిషిని చూసినందుకు మంకీ కింగ్ చాలా ఎగ్జైట్ అయి జాంగ్ని హక్ చేసుకుని వాసన చూస్తాడు. జాంగ్ హాట్గా ఫీల్ అవుతాడు. ఇంకా మంకీ కింగ్ తను ఎందుకలా బంధింపబడ్డాడో చెప్పుకుంటాడు. ఒకప్పుడు చెడ్డవాణిగా ఉన్నందుకు బుద్ధుడు నన్ను ఇలా శపించాడంటాడు. కానీ ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయినట్టు చెప్తాడు. జాంగ్ అవేమీ పట్టించుకోకుండా అతనికి పిగ్ డీమన్ గురించి చెప్తాడు. పిగ్ డీమన్ని ఎలా బంధించాలో చెప్పమని అడిగితే మంకీ కింగ్ పిగ్ డీమన్ని పట్టుకోవాలంటే ఆ గుహలో ఉన్న ఒక రాయిని తీసుకెళ్ళమని చెప్తాడు. జాంగ్కి అది ట్రిక్ అని అర్థమవుతుంది. ఆ మంత్రించిన రాయి మంకీ కింగ్ని గుహ నుండి బయటికి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. దాన్ని తీస్తే మంకీ కింగ్ బయటికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి జాంగ్ ఆ రాయిని తీయడానికి ఒప్పుకోడు. జాంగ్ మంకీ కింగ్తో ఒకవేళ మీరు పిగ్ డీమన్ని పట్టుకోవడానికి హెల్ప్ చేస్తే మీరు మంచివాడిగా మారారని బుద్ధుడు నమ్మి మీకు విముక్తి కలగచ్చని చెప్తాడు. దాంతో మంకీ కింగ్ జాంగ్కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. పిగ్ డీమన్ని బంధించాలంటే అతన్ని ఇక్కడికి వచ్చేలా చేయాలి. ఇక్కడికి వచ్చాక మిగతాది నేను చూసుకుంటా అని చెప్తాడు. కానీ పిగ్ డీమన్ అక్కడికి రావాలంటే ఒక అందమైన అమ్మాయి ఫుల్ మూన్ లైట్ కింద పాట పాడుతూ అందంగా డాన్స్ చేయాలని, ఆ పాట విని అతని వైఫ్ అనుకుని ఇక్కడికి వస్తాడని చెప్తాడు. అంతలో అక్కడికి జియాన్ వస్తుంది. అప్పటిదాకా పైనుండి వాళ్ళు మాట్లాడుకునేదంతా వింటుంది. నువ్వెందుకు వచ్చావని జాంగ్ అడిగితే నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా అని గారాలు పోతుంది. జియాన్ పిగ్ డీమన్ని రప్పించడానికి మూన్ లైట్లో డాన్స్ చేస్తా అని చెప్తుంది. మంకీ కింగ్ ఆమెని డాన్స్ చేసి చూపించమని అడుగుతాడు. చిన్నప్పటి నుండి డీమన్స్తో ఫైట్ చేసి జియాన్ మగరాయిడ్లా పెరిగింది కాబట్టి తనకి డాన్స్ సరిగ్గా రాదు. మంకీ కింగ్ జియాన్కి డాన్స్తో పాటు అమ్మాయిల హొయలు కూడా నేర్పిస్తాడు. ఇంకా జియాన్ ఫుల్ మూన్ లైట్లో అందంగా డాన్స్ చేస్తూ పాట పాడుతుంది.
అది విని పిగ్ డీమన్ అక్కడికి వస్తాడు. మంకీ కింగ్ అతన్ని గుహలోకి పిలుస్తాడు. పిగ్ డీమన్ ఆ హోల్ నుండి గుహలోకి తొంగి చూడగానే మంకీ కింగ్ దాన్ని బంధిస్తాడు. తన పవర్తో ఆ డీమన్ని చిన్న పందిపిల్లలా మారుస్తాడు. జియాన్ ఆ పందిపిల్లని తన మ్యాజిక్ క్లాత్తో బొమ్మలా మార్చేస్తుంది. జియాన్ అంతకుముందు బొమ్మలా మార్చిన వాటర్ డీమన్ని ఈ పిగ్ డీమన్ని జాంగ్కి ఇచ్చి, డీమన్స్ని మంచిగా మార్చడమే నీ లక్ష్యం అన్నావుగా, ఇదిగో మార్చుకో అని ఇచ్చి, ఇంక నుండి నీ లక్ష్యమే నా లక్ష్యం అంటూ తన మ్యాజిక్ బ్యాంగిల్ని ఎంగేజ్మెంట్ రింగ్లా చేసి జాంగ్ వేలుకు తొడుగుతుంది. జాంగ్ ఆ రింగ్ని తీసేయడానికి ట్రై చేస్తాడు, కానీ అది రాదు. రాయితో వేలు వెరక్కొట్టి మరీ రింగ్ తీయాలనుకుంటాడు. జియాన్ ఆపేసరికి జాంగ్ ఆమెతో, నేను నిన్ను ప్రేమించడం లేదు, పెళ్లి కూడా చేసుకోను, నా లక్ష్యం వేరు అని సీరియస్గా చెప్తాడు. జాంగ్ చెప్పింది విని జియాన్ చాలా బాధపడుతుంది. ఆ రింగ్ని తనే తీసేస్తుంది. అక్కడి నుండి వెళ్ళిపోతూ జాంగ్కి అతని రైమ్స్ బుక్ ఇస్తుంది. చాలా కష్టపడి అతికించానని చెప్తుంది. జాంగ్ దాన్ని తీసుకోకపోయేసరికి జియాన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జాంగ్ మంకీ కింగ్కి ట్యాంక్స్ చెప్పి గుహలో నుండి బయటకు వస్తాడు. ఇందాక మూన్ లైట్లో జియాన్ చేసిన డ్యాన్స్ని గుర్తు తెచ్చుకుంటూ అక్కడే కూర్చుండిపోతాడు. మంకీ కింగ్ జాంగ్తో, నాకు కూడా ఫుల్ మూన్ చూడాలనుంది, కానీ ఆ లోటస్ ఫ్లవర్ అడ్డుగా ఉందని చెప్తాడు. పరధ్యానంలో ఉన్న జాంగ్ ఆ లోటస్ ఫ్లవర్ని పీకేస్తాడు. జియాన్ గురించి ఆలోచిస్తూ మంకీ కింగ్ ట్రిక్ ప్లే చేస్తున్నాడని జాంగ్ తెలుసుకోలేకపోతాడు. పీకేసిన ఫ్లవర్ దానంతట అదే కాలిపోతుంది. దాన్ని పక్కన పడేయగానే అక్కడున్న ఫ్లవర్స్ అన్నీ కాలిపోతాయి. యాక్చువల్గా మంకీ కింగ్ బయటికి రాకుండా బుద్ధుడు మంత్రించి పెట్టిన లాక్ ఆ ఫ్లవర్సే. జాంగ్కి అసలు విషయం తెలియక దాన్ని పీకేయడంతో మంకీ కింగ్ బయటకు వచ్చేస్తాడు. ఇన్నాళ్ళు తనని గుహలో బంధించడం వల్ల మంకీ కింగ్కి బుద్ధుడంటే కోపం ఏర్పడుతుంది. ఆ కోపంతో బుద్ధుడిని తిడుతుంటాడు. జాంగ్ అది తప్పని చెప్పి బుద్ధుడికి నమస్కరిస్తూ ప్రే చేస్తాడు. మంకీ కింగ్ బుద్ధుడికి ప్రే చేయడం ఆపమని జాంగ్ని కొడతాడు, కానీ జాంగ్ ఆపకుండా ప్రే చేస్తూనే ఉంటాడు. మంకీ కింగ్ కోపంతో జాంగ్ జుట్టంతా పీకేస్తాడు. అయినా సరే జాంగ్ బుద్ధుడికి ప్రే చేస్తూనే ఉంటాడు. అంతలో మంకీ కింగ్ని చంపడానికి అక్కడికి 3 డీమన్ హంటర్స్ వస్తారు. వాళ్ళు మంకీ కింగ్ని తక్కువ అంచనా వేస్తారు. వీడిని నేను వేసేస్తా అని మంకీ కింగ్ ముందే పోటీ పడుతుంటారు. అది చూసి మంకీ కింగ్కి కోపం వస్తుంది. ముందు టైగర్ మాస్టర్ ఫైట్కి దిగుతాడు. అతనిలో ఉన్న టైగర్ పవర్స్ని బయటికి తీసి ఫైట్ చేయబోతుంటే మంకీ కింగ్ ఒక్క ఉదుటున అతని మీదకు దూకి అక్కడికక్కడే కొరికి చంపేస్తాడు. నెక్స్ట్ ఇంకొక హంటర్ ఫైట్కి రెడీ అవుతాడు. ఇతని పేరు ఆల్మైటీ ఫుట్. కొండంత సైజులో ఉండే కుడికాలు ఇతని స్పెషాలిటీ అన్నమాట. ఆ భారీ కాలుతో మంకీ కింగ్ని తన్నగానే అతను కొంత దూరంలో పడతాడు. ఆ కాలుతో ఒక తొక్కుదామని ఎగిరి మంకీ కింగ్ మీదకు దోగ్గానే అతను ఆ కాలుని చీల్చుకుంటూ బయటకు వస్తాడు. మంకీ కింగ్ ఇతన్ని ఒక కిక్ ఇవ్వగానే కాలుతో సహా ఎగిరి అవతల పడతాడు. ఇక 3వ హంటర్ తన పవర్స్ అయిన మాయా ఖడ్గాల్ని మంకీ కింగ్ మీద కుదులుతాడు. కాసేపు అవి అతన్ని ముప్పు తిప్పలు పడతాయి. ఏం చేసినా అతను వాటి నుండి తప్పించుకునేసరికి అన్ని ఖడ్గాల్ని మెర్జ్ చేసి ఒక భారీ ఖడ్గంలా అతని మీద కుదరగానే మంకీ కింగ్ దాన్ని ఎదిరించి తునాతునకలు చేస్తాడు. మంకీ కింగ్కి కోపం వచ్చి గట్టిగా గాండ్రించి అరవగానే హంటర్స్ అందరూ వ్యానిష్ అయిపోతారు. ఇంకా మంకీ కింగ్ జాంగ్ని చంపడానికి దగ్గరకు వస్తుంటాడు. అప్పుడు జియాన్ జాంగ్ని కాపాడడానికి వస్తుంది. నా జాంగ్ జోలికి రావద్దు అంటూ మంకీ కింగ్తో ఫైట్ చేస్తుంది. కానీ మంకీ కింగ్ పవర్స్ ముందు జియాన్ గెలవలేకపోతుంది. జాంగ్ ఆమెని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తున్నా వినకుండా ఫైట్ చేస్తూనే ఉంటుంది. మంకీ కింగ్ ఆమెను కూడా చంపేస్తాడు. కొన ఊపిరితో ఉన్న జియాన్ని జాంగ్ తన ఒడిలోకి తీసుకుని ఏడుస్తుంటే ఆమె కళ్ళు తెరిచి, దొరికిపోయావు, నీకు నా పైన ప్రేమ ఉంది, కానీ ఒప్పుకోవట్లేదని ఎప్పట్లాగే అంటుంది. దానికి జాంగ్ ఎమోషనల్గా, ఇప్పుడు కాదు, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పటి నుండే నేను ప్రేమిస్తున్నానని చెప్తాడు. ఆ మాట విని జియాన్ ఆనందంగా ప్రాణం విడుస్తుంది. జాంగ్ ఆమె చేతికున్న మ్యాజిక్ బ్యాంగిల్ తీసుకొని దాన్ని రింగ్లా మార్చి వేలుకు పెట్టుకుంటాడు. మంకీ కింగ్ జియాన్ని పైకి లేపి ఆమెను కూడా మాయం చేసి, ఇప్పుడు నీ బుద్ధుడు నీకెలా సాయం చేస్తాడు అంటాడు. జాంగ్ కామై తన ముందున్న నర్సరీ బుక్లో ఉండి బుద్ధుడి శ్లోకాలను చదువుతుంటాడు. అది విని మంకీ కింగ్కి కోపం వస్తుంది. అంతలో పక్కనున్న పెద్ద మౌంటైన్ బుద్ధుడి రూపంలోకి మారుతుంది. బుద్ధుడిని చూడగానే మంకీ కింగ్కి ఎక్కడలేని కోపం వచ్చి అటాక్ చేస్తాడు. మౌంటైన్ పైకెక్కి తన బలంతో కొండను బద్దలు కొడతాడు. దాంతో బుద్ధుడు ముక్కలైపోతాడు. జాంగ్ ఇంకా బుద్ధుడి మంత్రాలని జపిస్తూనే ఉంటాడు. ఈసారి బుద్ధుడు ఏకంగా అంతరిక్షంలో ప్రత్యక్షమవుతాడు. తన అరచేతితో మంకీ కింగ్ని అణిచివేయడానికి భూమి వైపు చేయిని చాచుతుంటే మంకీ కింగ్ కూడా తన పూర్తి రూపంలోకి మారుతాడు. కొండంత కింగ్ కాంగ్లా మారి బుద్ధుడి చేతిని అడ్డుకోవడానికి రెడీ అవుతాడు. బుద్ధుడు తన చేత్తో మంకీ కింగ్ని అణిచివేస్తాడు. ఆ శక్తిని మంకీ కింగ్ తట్టుకోలేకపోతాడు. సడన్గా స్క్రీన్ ఫేడ్ అవుట్ అవుతుంది. మంకీ కింగ్ వేరే లోకంలో మేల్కొంటాడు. అతను ఇప్పుడు మామూలు రూపంలో ఉంటాడు. బుద్ధుడు అతనికి అహింసా మార్గంలో ముక్తిని ప్రసాదించాడని అర్థమవుతుంది. అందుకే అతనికి జాంగ్ ఒక దైవదూతలా కనిపిస్తాడు. శాంతి సహనాలతో ఉన్నవాడే ఈ ప్రపంచంలో నిజమైన శక్తివంతుడు అని రియలైజ్ అయిన మంకీ కింగ్ జాంగ్ ముందు మోకరిల్లి క్షమాపణలు అడుగుతాడు. కట్ చేస్తే జాంగ్ తన మాస్టర్ని కలుస్తాడు. మాస్టర్ జాంగ్తో ప్రేమతో ఎవరినైనా మార్చవచ్చని చెప్తాడు. జాంగ్తో పాటు అక్కడ వాటర్ డీమన్, పిగ్ డీమన్, మంకీ కింగ్లు కూడా ఉంటారు.
ముగ్గురు మంచిగా మారి మామూలు మనుషుల్లా ఉంటారు. జాంగ్ ఆ ముగ్గురిని తీసుకొని మిగతా డీమన్స్ని మంచిగా మార్చడానికి బయలుదేరతాడు. ఇక్కడితో సినిమా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో మీరు ఇప్పటిదాకా చాలా మూవీ స్టోరీస్ అయితే వినే ఉంటారు. అయితే ఈ స్టోరీస్కి సంబంధించి మీకు మంచి యాప్ని అయితే రికమెండ్ చేయబోతున్నాను. అదే కుక్కు ఎఫ్ఎం. ఇది వరల్డ్స్ #1 ఆడియో ప్లాట్ఫామ్. ఈ యాప్లో మీరు ఎటువంటి పుస్తకాన్నైనా సరే ఆడియో రూపంలో వినొచ్చు. ఎవరికైతే బుక్స్ చదవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా కానీ సరైన సోర్సెస్ లేకో లేదా టైం కుదరక చదవలేకపోతున్నారో వాళ్ళకి ఈ యాప్ బాగా యూజ్ అవుతుంది. రిచ్ డాడ్ అండ్ ప్యూర్ డాడ్, ద మోంక్ హూ సోల్డ్ ఈస్ ఫెరారీ, ఇలా ఆల్మోస్ట్ అన్ని ఫేమస్ పుస్తకాలని మనకి ఈ యాప్ తెలుగులో చదివి వినిపించేస్తుంది. పైగా మన ఛానల్ కూపన్ కోడ్ TScreen50 వాడితే మీకు ఇందులో 50% డిస్కౌంట్ కూడా వస్తుంది. అంటే కేవలం 199 రూపీస్కే మీరు ఇందులో 1 ఇయర్ మెంబర్షిప్ని పొందొచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేసాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.